లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ఈ రోజు ఐడ్రీమ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు శ్రీచక్రం పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గ్రహణాలు వస్తున్నాయి కదా, సో ముందుగా ఏ గ్రహణం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మనకు వర్తిస్తుందా వర్తించట్లేదా తెలుసుకుందామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. గ్రహణం అన్న పేరే మనకి అది వింటేనే ఒక అర్థం మనం తెలుసుకోవాలి. గ్రహణం అంటే ఏంటి? పట్టుకోవడం అని అర్థం. గ్రహణం అంటే గ్రహణ వేధ అని అంటారు. వేధ అంటే అది బాధ పెట్టడం. గ్రహణం అంటే అర్థం ఏంటి అని అంటే అది ఒక విధంగా దుఃఖభూయిష్టమైనటువంటి చర్య అనేటట్టుగానే మన పూర్వీకుల నుంచి కూడా అంతా కూడా చెప్పారు. అట్లాగే గ్రహణం అంటే కూడా ఇంకొకటి కూడా ఉంది. గ్రహణం వల్ల నష్టము ఉంటుంది, గ్రహణం వల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే సర్వసాధారణ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలకి గ్రహణంకి చేసే కార్యక్రమాలకు చాలా డిఫరెంట్ ఉంటుంది, తేడా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక మామూలు వ్యక్తి గాలి పీల్చుకోవడం వేరు, వెంటిలేటర్లో గాలి పీల్చుకోవడం వేరు. సో మామూలుగా గాలి పీల్చుకున్నప్పుడు గాలి యొక్క వాల్యూ ఏముండదు. ఏముంటుంది? మామూలుగా మనం అందరూ గాలి పీల్చుకుంటున్నాం, 4 చెట్లు పెట్టండి అంటే ఏం అవసరం లేదు అనుకుంటాం. అదే వెంటిలేటర్ అయితే, బాబు వెంటిలేటర్ పెట్టాలి అంటే, ఆక్సిజన్ పెట్టాలంటే సిలిండర్కి ఇన్ని డబ్బులు అవుతాయి నాయన, కాబట్టి వెంటిలేటర్కి డబ్బులు కడతాయి తప్ప నీకు ఆక్సిజన్ రాదు అని చెప్తారు. అట్లాగే గ్రహణం సమయం ఎట్లా ఉంటుంది అని అంటే, దేవతలకు సర్వసాధారణ సమయం అంతా కూడా నార్మల్ ఆక్సిజన్ తీసుకున్నట్టు టైం అన్నమాట. కానీ గ్రహణం వచ్చేసరికి వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా అర్థం. అంటే ఆ సమయం ఏంటంటే బ్రహ్మ వరం ఇచ్చాడు, రాహుకేతువులకు రాక్షసులకు వరం ఇచ్చాడు. ఏమనంటే ఎప్పుడైతే రాహుకేతువుల వలన గ్రహణం ఏర్పడుతుందో అప్పుడు మీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నాను, పవర్ వచ్చేస్తుంది. ఆ టైం అంతా మీదే. అది ఎంత సమయం? హాఫ్ అన్ అవర్, 1 అవర్, 3 అవర్స్ మ్యాక్సిమం. ఏ గ్రహణమైనా 4 అవర్స్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు. ఎందుకోసం అంటే బ్రహ్మ యొక్క సృష్టిలో ఇప్పుడు మనకి కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు ఉన్నాయి. 4 యుగం లోపల ఒక్కొక్క యుగానికి టైం ఎక్కువ. కృతయుగం ఎంత టైం ఉందో, సత్యయుగం ఎంత టైం ఉందో దాంట్లో సగం ఏంటంటే కనుక త్రేతాయుగం, దాంట్లో సగం ద్వాపరయుగం, దాంట్లో సగం కలియుగం. అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలంటే కృతయుగము 43,23,000 సంవత్సరాలు. అంటే కృతయుగం ఎంత ఉంది, కలియుగం ఎంత? ఓన్లీ 10% మాత్రమే ఉంది కదా. అంతే కదా. గ్రహణం కూడా ఎంత అంటే 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు 10% ఉంటుంది. కానీ ఒక్క కలియుగంలో జరిగేంత నష్టము కృతయుగంలో చేసిందంతా కలియుగంలో ఒక రోజు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాం, ఆ బిల్డింగ్ కట్టడానికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడింది. బిల్డింగ్ కూల్చడానికి గంట సరిపోదా? 1 గంటలో కూల్చేయచ్చు. ఏముంది, ఒక బాంబు వేస్తే కథం మొత్తం బిల్డింగ్ అంతా స్మాష్. సో నష్టపరచడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఆ సమయమే ఇది గ్రహణం. ఈ సమయంలో ఎవరైతే దుష్టశక్తులైనటువంటి రాహుకేతువులు కానివ్వండి, అదేవిధంగా రాక్షస మాయాశక్తి కానివ్వండి, కలి యొక్క శక్తి కానివ్వండి, ప్రభావవంతంగా ప్రకృతి మీద చూపిస్తుంది. దానికి ప్రకృతి వల్ల ప్రయోజనం పొందుతున్న మనుషులమైన మనం చేయాల్సింది ఏంటంటే, ఆ సమయంలో మనకి భగవంతుడు దివ్యత్వాన్ని ఇస్తాడు. దేవతల యొక్క దివ్యత్వము నష్టపోతుంది, రాక్షసులకు శక్తి పెరుగుతుంది. కానీ మనిషి అని ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరికి మధ్యలో ఉంటాడు. ఈ మనిషికి దివ్యత్వం వస్తుంది. సింపుల్ చెప్పాలంటే నార్మల్ టైంలో అందరికి కూడా క్రూరత్వమే ఉంటుంది. ఎప్పటికీ మనుషుల క్రూరత్వమే ఉంటుంది. మనుషుల్లో 100కి, అంటే కలియుగంలో చెప్తున్నాను, 100కి 70 మంది మనుషుల్లో క్రూరత్వమే ఉంటుంది. ఓన్లీ 30 మందిలో 10 మంది ఫుల్ సాత్వికు, 20 మంది రాసికం ఉంటారు. మిగతా 70 మంది తామసిక్ నేచర్లోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో చేయవలసింది ఏంటంటే, ఎవరికైతే తమ జీవితంలో సాత్విక శక్తి కావాలి, దైవిక శక్తి కావాలి, తమ జీవితంలో ఏవైతే జరగనివన్నీ కూడా జరగాలి, అంటే కొన్ని అద్భుతాలు జరగాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు గ్రహణ సమయంలో ఉపాసన చేయాలి.
ఎలాంటి ఉపాసన చేయాలి గురుగారు? దైవ ఉపాసన చేయాలి. ఒకటి యజ్ఞము లేదా జపము, తపస్సు ఇవి చేయాలి. అయితే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ, మిడిమిడి జ్ఞానం ఏమిటంటే గనక కొంతమంది ఏమంటారు అంటే అసలు గ్రహణం మనకి లేనే లేదు కదా, మనకు కనబడదు కదా. ఇప్పుడు భారతదేశానికి లేదా గురుగారు? కనబడదు. ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 28వ తారీఖు 2 గ్రహణాలు ఉన్నాయి. ఇవి 2 కూడా భారతదేశంలో కనబడవు. ముందు సూర్య, తర్వాత చంద్రగ్రహణం. ముందు సూర్యగ్రహణం ఆగస్టు 12 సూర్యగ్రహణం, ఆగస్టు 28 చంద్రగ్రహణం. ఇవి మనకి కనబడవు. కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు పండితులు అనుకుంటారు, కానీ పుస్తకాలన్నీ చదివితే పాండిత్యం అనేది తెలుస్తుంది. ఎందుకోసం అంటే మనం ఎంతో 100 సంవత్సరాలు, మన ఆయుష్ అంతకన్నా ఎక్కువ కాదు, కానీ మన ఋషులు రాసింది కదా మనం చూసి నేర్చుకుంది. ఋషుల లోపల వశిష్ఠ సంహిత కొన్ని గ్రంథాల లోపల క్లియర్గా రాశారు. గ్రహణం అనేటువంటిది ఏంటంటే ప్రకృతిలో సంధికాలం, ప్రకృతిలో మార్పులకి సంకేతం. మీరు ఒకసారి ఇప్పుడంతా ఒకప్పుడు అంటే మనం ఏదైనా చేయాలంటే రీసెర్చ్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు ఏ రీసెర్చ్ అక్కర్లేదు. జెమినీ ఏఏ కానీ ChatGPT కానీ ఉంటాయి. దానికి మీరు క్లియర్గా అడగండి. గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి గ్రహణాల తర్వాత జరిగినటువంటి బిగ్గెస్ట్ న్యాచురల్ కెలామిటీస్కి గ్రహణాలకు సంబంధం ఏముందని అడగండి. క్లియర్గా మీకు ఏ డేటా ఇచ్చేస్తుంది. ఏ గ్రహణం జరిగింది, ఆ గ్రహణం జరిగిన తర్వాత ఎప్పుడెప్పుడే జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి కరోనా, కోవిడ్ అనేది వచ్చింది 2019 డిసెంబర్లో. పంచగ్రహ కూటమి ఏర్పడింది, షష్టగ్రహ కూటమి ఏర్పడింది. 2020లో స్టార్ట్ అయింది. మళ్ళీ 2021లో సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు కూడా గ్రహణం వచ్చింది, అప్పుడు కూడా పంచగ్రహ కూటమి వచ్చింది. ఆ గ్రహణం తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. సో మనం రీసెర్చ్ చేస్తే మనకి ఇప్పుడు నేను చెప్పే ప్రతి కంటెంట్ కరెక్టా కాదా అని అడగాలంటే మీకు ఇప్పుడు ఇన్స్టెంట్ ఆన్సర్ ఇచ్చే రీసెర్చ్ ఉన్నాయి మన దగ్గర. జెమినీ ఏఏకి అడగండి. సో దేశాలతో సంబంధం లేకుండా డెఫినెట్ గా ఎఫెక్ట్ అయితే పడుతుంది, గ్యారంటీగా ఎఫెక్ట్ పడుతుంది. ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది గురుగారు మీ ప్రెడిక్షన్? అయితే ఏ దేశంలో అయితే కనిపిస్తుందో ఆ దేశంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ దేశంలో అయితే కనిపించదో ఆ దేశంలో 25% ఉంటుంది. అంటే 25%, 50%, 75, 100. అదేలేండి గురుగారు, ఇందాక మీరు ఇచ్చిన వెంటిలేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన వాళ్ళు ఎవరున్న ఎఫెక్ట్ మన మీద పడుతుంది కదా. మనిషి అక్కడ మనం లేకపోయినా వాళ్ళకి ఏదైనా డెఫినెట్ గా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మనకు పడుతుంది కదా. సో ఆ రకంగా చూసుకున్న ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంతే. సో అంటే మన కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఇబ్బంది అయితే మనకు కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగానే. కాబట్టి ఈ గ్రహణ సమయము లోపల యజ్ఞయాగాది కర్మలు చేయాలి. మనకు వర్తించినా వర్తించకపోయినా, మనకు కనబడ్డకపోయినా, ఇది ఏ కాలము అంటే పర్వకాలము అంటారు. ఈ పర్వకాల సమయంలో తపస్సు చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే యాగం చేస్తాము, 100 మందికి అవకాశం ఉంటుంది, అందరికీ అవకాశం అయితే దొరకదు. సో అవకాశం దొరకని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇంట్లో కూర్చొని స్నానం చేసి ఆ గ్రహణ సమయంలో జపం చేసుకోవాలి. జపం అంటే నారాయణ జపము, లక్ష్మీ జపము, ఏదైనా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు జ్యోతిష్ శాస్త్రంలో నాకు కొన్ని రాకపోతుండే. మా నాన్నగారు చెప్పారు, నీకు ఏదైతే సబ్జెక్ట్ నీకు సరిగ్గా దాని మీద గ్రిప్ రావట్లేదు, నువ్వు గ్రహణ సమయంలో ఆ సబ్జెక్ట్ చదువుకో. గ్రహణ సమయంలో సరస్వతి ప్రార్థన చేసి ఆ సబ్జెక్ట్ని ఒకసారి చదువు, నీకు అది సిద్ధి అయిపోతుందని చెప్పారు. చెప్తే నేను కూడా అట్లాగే చేశాను. బాసర అమ్మవారి యొక్క దేవస్థానం ఉంది కదా, అక్కడ చేశాను. నా చిన్నప్పుడు సిద్ధి అయిపోయింది. అలా ఏదైనా చెప్పి ఏదైనా సిద్ధి అవ్వాలంటే గ్రహణ సమయంలో మీరు 1 సంవత్సరం అంతా జపం చేసింది ఒక ఎత్తు, గ్రహణ సమయంలో 2.5 గంటలు జపం చేసింది ఒక ఎత్తు. అంటే సిద్ధి అయిపోతుంది గ్రహణం సమయంలో. అంటే మీరు 1,00,000 జపం చేయాల్సింది గ్రహణ సమయంలో 10,000 చేస్తే చాలు, 1000 చేసినా చాలు. రైట్. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలంటే అర్హతలు ఏంటి గురుగారు? అంటే ఎలాంటి వాళ్ళు పాల్గొనాలి? ఫస్ట్ కమ్ ఫస్ట్, ఓన్లీ ఫర్ 100 మెంబర్స్ అన్నారు కదా. సో ఏంటి ఫలితం లభిస్తుందని? ఫలితం ఆశించకూడదు. ఈ గ్రహణం పూజకి ఫలితం ఎప్పుడు ఆశించకూడదు. ఎందుకోసం అంటే ఇవి నివృత్తి, అరిష్ట నివారణ తంత్రం. అంటే అరిష్టాలు దూరం చేయడానికి, రావడానికి కాదు. పుణ్యం వస్తుంది, అరిష్టాలు దూరం అవుతాయి. ఐహిక సుఖాల గురించి మాత్రం గ్రహణ సమయంలో పూజ చేయకూడదు. ఐహిక సుఖాలకు వేరే ఉంటుంది. అక్షయ తృతీయ, ధనత్రయోదశి, వసంత పంచమి. అంటే ఈ భూలోకంలో మనం ఐహిక సుఖాలు పొందాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకేమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా జనరల్. అవన్నీ కూడా ఏంది, పర్వకాలాలు. అవి పార్వణ సమయాలు, అవి పుణ్యకాలాలు. ఇది కూడా పార్వణ సమయమే, పుణ్యకాలమే. కాకపోతే ఏంటంటే నెగిటివ్ దూరం చేసుకోవడానికి, ఎనర్జీ పొందడానికి, పుణ్యం శక్తి పొందడానికి. ఎవరికైతే తమ యొక్క అదృష్టము, లక్
దరిదాపులోకి రాకుండా డిసప్పాయింట్ అవుతుందో, అన్ని డోర్స్ క్లోజ్ అయిన వాళ్ళకి డోర్ ఓపెన్ మూమెంట్. ఎస్, అది అంటే ఇక జీవితం లోపల పూర్తి నిరాశ ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఏ జాతకంలో అయినా మొత్తం 9 గ్రహాల్లో 2 గ్రహాలు ఎప్పుడూ నెగిటివ్లోనే ఉంటాయి. అవి ఏంటంటే రాహు కేతు. ఈ రాహుకేతువులని కనుక ప్రసన్నం చేసుకున్నారనుకోండి, మిగతా 7 గ్రహాల్లో ఏవైనా ఎప్పుడైనా పాజిటివ్ చేస్తాయి. కానీ రాహుకేతువులు ఎప్పుడు పాజిటివ్ చేయాలి. అవి పాజిటివ్ చేయాలంటే ఈ గ్రహణం సమయంలో ఆ రాహుకేతువులకి ప్రీతిగా మేము విశేషమైన మంత్రాలతోటి యాగం చేస్తాం. ఒక లాకెట్ ఇస్తాం, రాహుకేతు లాకెట్ ఇస్తాం. తర్వాత ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది, చంద్రామృత శివలింగం. అది మీకు ఎక్కడా దొరకదు, అది రేర్ స్టోన్, అది ఎక్కడా దొరకదు. ఓన్లీ మేము గ్రహణ సమయంలో మాత్రమే 100 మందికి మాత్రమే ఇస్తాం. 100 మంది తర్వాత ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చినా సరే లేదని చెప్పి పంపించేయడమే. ఓన్లీ గ్రహణ సమయంలో. అంటే మాకు ఒక నియమం ఉంటుంది, గ్రహణ సమయంలో 108 మందికి మాత్రమే చేయాలి, ఆ నియమం ఉంటుంది. ఆ 8 మందిలో మా ఋత్వికులు మేమే ఉంటాం. మిగతా 100 మంది ఎవరైనా సాధారణ భక్తులు వస్తే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా పాల్గొనేదా, పరోక్షంగా కూడా పాల్గొనవచ్చా? పరోక్షంగా అంటే గోత్రనామాలు చెప్పించేసుకోవచ్చు, వాళ్ళకి మేము కొరియర్ ద్వారా ప్రసాదం పంపిస్తాము. కానీ ప్రత్యక్షంగా వస్తే మంచిది. రైట్. ఇప్పుడు ఏ దేశాలకి గ్రహణాలు కనిపిస్తున్నాయి గురుగారు? వాళ్ళు మాత్రం పట్టు విడుపు స్నానాలు అవన్నీ పాటించాలి, ఇక్కడ భారతదేశంలో అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎవరు పట్టు విడుపు స్నానం లేవు. కానీ నువ్వు సాధన చేయాలి, సిద్ధి పొందాలనుకుంటే మాత్రం పట్టు స్నానం విడుపు స్నానం చేయాల్సిందే. సిద్ధి పొందాలి అనుకుని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు చెయ్యాలి. సింపుల్. మీ సంవత్సరం అంతా నువ్వేం చేయకున్నా పర్లేదు, ఈ గ్రహణ సమయంలో సిద్ధి పొందడానికి వెళ్ళి నదీ స్నానం చేయు, లేదంటే ఇంట్లో చక్కగా తల స్నానం చేసి పంచగట్టుకొని దేవుడి ముందు దీపం పెట్టి జపమాల పట్టుకొని, పద్మమాల ఉంటుంది, లేదంటే ఇది లయమాల. ఇది లయం అంటారు. ఇది లయము అంటే ఏంటి? నాశనం చేసేది. ఇది వాల్కెల నుంచి బయటకు వస్తుంది, జ్వాలాముఖి మాల. దీన్ని లయమాల అంటారు, జ్వాలాముఖి మాల. అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం లయం చేసేస్తుంది నీ కర్మ ఫలితాలని, నీ యొక్క దుష్ట ఏవైతే ఫలితాలు ఉంటాయో వాటన్ని. అంటే నీకు ఏదైతే నష్టం జరగబోతుందో ఆ యొక్క రాబోయే థియరీస్ ఏమున్నాయి దాన్ని మొత్తం కొలాప్స్ చేసేస్తుంది దీంతో జపం చేస్తే. దీంతో ఒక మంత్రం ఉంటుంది, శ్రీం క్లీం శ్రీం శ్రీ అయి నమః. సింపుల్ మంత్రం, కానీ అది చదివేదానికి ఒక రితం ఉంటుంది. ఇప్పుడు నేను ఆ రితం చెప్తాను, ఆ రితం ప్రకారమే చదువుకోండి. బీజాక్షరాలు ఎవరైనా చదవచ్చు, కానీ నియమ ప్రకారం చదవండి. ముట్టు మైల తగలనివ్వకండి. మనస్సుని ఎప్పుడు కూడా నిష్కల్మషంగా పెట్టుకోండి. అతి కోరికలు కోరకండి. మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ స్మైల్ అండ్ డూ జప. అంటే చాలా సింపుల్గా ఉండండి. ఎక్కువగా అగ్రెసివ్గా కోపంగా బీజాక్షరాలు చదవకూడదు. కామ్ మైండ్ సెట్ తోటే చదవాలి. ఏదైనా భగవంతుడికే అర్పిస్తున్నాను అని చదవాలి తప్ప కోరికలతో చదవకూడదు. ఎందుకోసం అంటే కోరికలు మనల్ని బంధిస్తాయి, మనకి విముక్తినివ్వవు. నేను యాజ్ ఎ గురువుగా మీ అందరికి చెప్తున్నా అంటే, ఏ బీజాక్షర మంత్రం జపం చేసినా, ఏ దేవత ఆరాధన చేసినా దేవత అనుగ్రహం గురించి చేయండి, అదొక్కటి చాలు. ఎందుకోసం అంటే భగవంతుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది ఎట్లా చేయాలో. మనం అనుకుంటే మనం ఎక్కడో పప్పులో కాలేస్తాం. సింపుల్ చెప్పాలంటే, గతంలో మన పురాణాలు చదివిన దాంట్లో ఎంతో భయంకరమైన తపస్సు చేసిన ఎవరైతే రావణాసురుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, రాక్షసులందరూ కూడా భయంకరంగా తపస్సు చేశారు, బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నారు. కానీ వాళ్ళు కోరిక కోరి మళ్ళీ నష్టపోయారు. కరెక్ట్. సో కోరికలు కోరడం వల్ల మనం నష్టపోతాం తప్ప లాభమే ఉంటుంది. సో రిథంతో పాటు లక్కీగా గురుగారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు సేవ్ చేసుకొని ఆ రోజంతా ఇది విన్నా సరిపోతుంది. అట్లీస్ట్ మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోతే ఇది రిపీట్ చేసుకొని వినండి. శ్రీం క్లీం శ్రీం శ్రీ అయి నమః. 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 ఇలా ఈ అమ్మవారి మంత్రం జపం చేయండి. నేను చదివినట్టుగా ఒక బ్రీత్లో ఒకటి మొత్తం కంప్లీట్ చేయాలి. అంటే ఎంటైర్ బ్రీత్లో ఈ 4 అక్షరాలు చదవాలి. శ్రీం శ్రీ శ్రీం క్లీం శ్రీం శ్రీ అయి నమః. బ్రీత్ స్టాప్ చేసి చదివి వదలాలి. ఒక్క బ్రీత్లో కంప్లీట్ చేయాలి. మనం ఎప్పుడైనా
నిశ్వాసలోనే మంత్రం చదువుతాం, ఉచ్ఛ్వాసలో మంత్రం చదవం. అంటే మన ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానం అని ఏదైతే మనకి చెప్పారో, అంటే ఉచ్ఛ్వాసం మనం ఊపిరి పీల్చుకుంటాం, ఊపిరి వదులుతూ అక్షరం చదవాలి. సో ఒక బ్రీత్ ఎగ్జైల్ చేసినంత కంప్లీట్ టైంలో నువ్వు అది చదువుతా ఉంటే ఆటోమేటిక్గా నీ నేవల్ రీజియన్ ఇట్లా శ్రింక్ అవుతుంది. అది కంటిన్యూ ఒక 108 టైమ్స్ చదివితే నీకు అర్థమవుతుంది. స్ట్రైట్గా కూర్చొని చదువుతుంటే నేవల్ శ్రింక్ అవుతుంది. నేవల్ శ్రింక్ అవుతుంది, నీకు ఇక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి. చదువుతుంటేనే అసలు వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. సో ఇక్కడ వైబ్రేషన్, చెంపల్లో వైబ్రేషన్ ఇక్కడ వస్తుంది అని అంటే నీకు అది సిద్ధిస్తుంది, అంటే నువ్వు కరెక్ట్ చదువుతున్నావు అని అర్థం. నేవల్ శ్రింక్ అవ్వట్లా అంటే నువ్వు ఇంకా చదవాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే నేవల్ శ్రింక్ అయిందో నువ్వు చదివే మంత్రానికి, అంటే నీ నాభి కమలము నీ యొక్క శబ్దానికి లింక్ అవ్వాలి. లింక్ అయిందనుకోండి సిద్ధవుతున్నట్టు చక్రం. సో అదే మణిపూరక చక్రం అంటారు. సో మణిపూరక చక్రము దాని ఉడ్యాన బంధం జరుగుతుంది, ఉడ్యాన బంధం జరగాలి. అది జరిగినప్పుడే జరుగుతుంది. ఇదంతా యోగలో బాగా హై లెవెల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీకు అంత తెలియకున్నా పర్లేదు, నేను చెప్పిన మంత్రాన్ని చక్కగా ఇంట్లో ఉండి చదువుకోండి. కేవలం ఒక 100 మందికి మాత్రమే అవకాశం ఇస్తాను. నా వెబ్సైట్లోనే బుక్ చేసుకోండి. 100 మంది దాటితే మాత్రం బుకింగ్ క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ గ్రహణం ఉన్నప్పుడు రావాలి. అయితే ఇంకొక థియరీ ఉంది, ఎవరెవరు కన్ఫామ్గా రావాలి అంటే ఇక వీళ్ళకి ఎగ్జామ్షన్స్ లేవు, ఇంకా వీళ్ళు కన్ఫామ్గా రావాలి. ఎవరు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది 2 గ్రహణాలకు మధ్యన ఉందనుకోండి, అంటే 15 రోజులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణాలు 15 రోజులకి 2 గ్రహణాలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక గ్రహణం వచ్చింది అని అంటే ఇమీడియట్లీ ఇంకో 15 రోజులకి ఇంకో గ్రహణం వచ్చేస్తుంది కన్ఫర్మ్గా. ఎందుకోసం అంటే అది సైన్స్. అది భూమికి చంద్రుడు చాలా దగ్గరకు వచ్చినప్పుడు సూర్యుడికి భూమికి మధ్యన చంద్రుడు అడ్డుపడతాడు, అదే సూర్యగ్రహణం. మళ్ళీ అట్లాగే చంద్రుడు ఇటువైపు వస్తాడు, సూర్యుడికి భూమి చంద్రుడు. సో చంద్రుడు ఏమవుతాడు, భూమి యొక్క నీడలో ప్రవేశిస్తాడు, కాబట్టి అది పౌర్ణమి రోజు చంద్రగ్రహణం. కాబట్టి ఇది సింపుల్ సైన్స్. 15 రోజుల్లో పక్క ఫస్ట్ చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం వస్తుంది. మీరేం లేదు, మీ దగ్గర జెమినీ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పేసి నేను పలానా ఈ రోజు పుట్టాను, నేను ఈ సంవత్సరంలో పుట్టాను, ఈ సంవత్సరంలో ఏ గ్రహణాలు ఏమైనా మధ్య పుట్టాను అని అడిగితే అదే మీకు ఆన్సర్ చెప్తుంది. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్యుడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఇప్పుడు ఉదాహరణకి 1986లో మీరు పుట్టారు అనుకోండి, నేను 1986లో వచ్చినటువంటి ఎక్లిప్స్ ఏంటి, డేట్స్ ఏంటి చెప్పండి అని అంటే ఒక 4 ఎక్లిప్స్ వస్తాయి. ఎప్పుడైనా సంవత్సరంలో 4 ఎక్లిప్స్ వస్తాయి. 4 కన్నా ఎక్కువ రావు, 2 వస్తాయి, 4 వస్తాయి. 2 అయితే కన్ఫర్మ్గా వస్తాయి ప్రతి సంవత్సరం. కాకపోతే ఆ డిఫరెంట్ ముహూర్తాల్లో రావడం అనేది వేరే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా పర్సనల్ బెనిఫిట్ వేరే ఉంటుంది. అది నేను మీకు సపరేట్ వీడియోలు చెప్తాను. అంటే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం వల్ల ఏ రాష్ట్ర వారికి బెనిఫిట్ ఉంది అనేది చెప్తాను. తర్వాత చంద్రగ్రహణం వల్ల ఏ రాష్ట్ర వారికి బెనిఫిట్ ఉంది చెప్తాను. అంటే పర్సనల్ బెనిఫిట్స్ వేరే ఉంటాయి, జనరల్ బెనిఫిట్స్ వేరే ఉంటాయి. సో గ్రహణము ఏర్పడ్డప్పుడు ఎవరైనా పుడితే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణము, ఆగస్టు 28 చంద్రగ్రహణం. ఈ ఆగస్టు 12 నుంచి 28వ తారీఖు మధ్యన ఎవరెవరు పుడతారో వీళ్ళందరూ కాలసర్పదోషంలోనూ ఈ యొక్క గ్రహణ వేదలోనూ పుట్టినట్టే. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు ఆగస్టు 12 నాడు పుట్టారు కాబట్టి ఆగస్టు 12కి ఒక 10 రోజుల ముందు, అంటే ఆగస్టు 10వ తారీఖు నుంచి ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా గర్భవేదతోటి పుట్టినట్టే. ఎందుకోసం అంటే సూర్యగ్రహణంకి 10 రోజుల ముందు నుంచే వేద స్టార్ట్ అవుతుంది, గ్రహణ వేద స్టార్ట్ అవుతుంది. కాబట్టి గ్రహణానికి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత మీరు ఎప్పుడు పుట్టినా మీరు గ్రహణ వేదతో పుట్టినట్టు లెక్క. ఈ గ్రహణ వేదతో పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా లైఫ్? విచిత్రంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఏ పని జరగదు, ఎక్కడ పోయినా వాళ్ళకి ఖర్చులు అయిపోతాయి, ఈజీగా మోసపోతారు వాళ్ళు, డబ్బులన్నీ మోసపోతారు, అండ్ అనవసరంగా మాటలు పడతారు. జీవితంలో వాళ్ళు ఏదో గొప్పలు చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి చెడ్డ పేరే వస్తుంది. ఎంత ప్రయత్నించినా, ఎంత టాలెంట్ సంపాదించుకున్నా రికగ్నైజేషన్ ఉంటుంది వాళ్ళకి అంతే, లైఫ్లో స్టక్ అయిపోతారు వాళ్ళు. అంటే ఎట్లాగైతే సూర్యుడి యొక్క వెలుగు రాహు చేత కప్పబడుతుందో అట్లాగే గ్రహణ వేదతో పుట్టిన వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క బ్రైట్నెస్ అంతా కూడా ఈ దోషం చేత కప్పబడుతుంది. వాళ్ళకి ఎక్కడ కూడా ఆపర్చునిటీ రాదు, నువ్వు ఎంత గొప్పడు అయినా సరే. అందుకోసం అంటే సినిమా ఇండస్ట్రీలోనే నేను కొంతమంది చూశాను. నేను ఎప్పుడో చెన్నైలో ఏది శివాజీ సినిమా షూటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక కెమెరామ్యాన్ని చూశాను.
అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్రైట్ కెమెరామెన్స్ అయిపోయారు. కానీ ఆ కెమెరామెన్ ఇప్పటికీ కెమెరామెన్ లాగా ఉన్నాడు. వేరే ఒక కాలేజ్కి వెళ్ళి టీచ్ చేస్తున్నాడు, కెమెరాకి సంబంధించినవి ఎక్స్పీరియన్స్ టీచ్ చేస్తున్నాడు. 20 ఏళ్ళు అయింది ఇప్పటికి. 20 ఏళ్ళు అయినా ఆయన లోపల ఏ మార్పు లేదు. మొన్న నేను తిట్టి వాడికి రెమెడీ చేపించి వస్తే ఇప్పుడు వాడికి సినిమా ఛాన్స్ వచ్చింది. అంటే వాడు నాకు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కనపడ్డాడు. అన్న ఎట్లున్నావు అని అడిగితే, నువ్వేంద్రా ఎన్ని సినిమాలు చేసినావు అంటే, ఏం లేదన్న ఇప్పుడు ఇప్పటికీ అంతే ఉందని అన్నాడు. అప్పుడు తిట్టిన, అట్లా కాదురా నువ్వు ఇట్లా రెమెడీ చేసుకో అని చెప్పి రెమెడీ చేయించిన ఇమీడియట్ వాడికి సినిమా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు చేస్తున్నాడు, సినిమా చేస్తున్నాడు. అదృష్టం తగిలింది కాబట్టి మీరు మళ్ళీ కనిపించారు, అందుకే లక్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. నా దృష్టిలో నాకు తెలిసి ఏంటంటే, భగవంతుడు ఈ సృష్టిలో కొంతమంది వ్యక్తులని తన యొక్క శక్తి అంశాలుగా పంపిస్తాడు భూలోకంలో. వాళ్ళు ఎవరైనా చెప్తే అవి చూసుకొని మనం ముందుకెళ్ళాలి. కృష్ణుడు భగవద్గీతలు కూడా అదే చెప్పాడు. గొప్ప వాళ్ళని నార్మల్ పీపుల్ కూడా ఫాలో అవుతారని కూడా చెప్పాడు. అది అవ్వాలంతే. గురుగారు ఏ దేశాల్లో ఉన్నది చెప్పలేదు మీరు. గ్రహణం భారతదేశంలో అన్ని దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ పాటించాలి కదా. అంటే ఇది మెయిన్గా యూరోప్ కంట్రీస్లో వస్తుంది ఈ గ్రహణం. యూరోప్ తర్వాత కొంచెం సౌత్ అమెరికా వైపు కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా టెన్షన్ కూడా బాగా అవసరం లేదు. ఒకప్పుడు ఇవన్నీ కావాలంటే పంచాంగాలు పుస్తకాలు చదవాలి. ఇప్పుడంతా అడిగిపోయింది. గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది, ఏ దేశాలు కనిపిస్తే అడుగుతుంది, అదే చెప్తుంది. రైట్. కాకపోతే దానికి ఏ రాష్ట్రాలకి బెనిఫిట్, ఏ రాష్ట్రాలకి నష్టం మాత్రం తెలియదు. అది మేము దానికి ఎక్కడైనా ఇస్తేనే అది మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదువుకొని చెప్తుంది. క్యాలిక్యులేషన్స్ రావు. అది చూసుకోవాలి మనమంతా. సో భారతదేశంలో అయితే లేదు, బట్ ఎఫెక్ట్ అయితే భారతదేశంపై కూడా ఉండవచ్చును. కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది గురుగారు చాలా క్రిస్టల్ క్లియర్గా కూడా చెప్పారు. అండ్ గురుగారు చేసే ఫస్ట్ కమ్ ఫస్ట్ యాగంలో మీరు పాల్గొనాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు వెంటనే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.